ఫ్రెండ్స్, సడన్గా ఏమైందయ్యామో వాన అయితే అసలు పొద్దున్న నుంచి చల్లగా మొబ్బట్టినట్టుంది. వాన తెగబడుతుంది. రైతుల నష్టానికే అనుకుంటా పంట అంతా చేతికి వచ్చేసిందండి. మొక్కజొన్న చివరాఖరు చూసారా అంతా తూలిపోయింది. మిషన్ ఇంకా 10-15 రోజుల్లో కొప్పిస్తామనగా వాన పడతా ఉంది. మేము నీళ్ళ తడి కూడా ఏం పెట్టలేదండి, ఎందుకంటే అవసరం లేదన్నారు. కొంతమంది అయితే ఎండిపోయి తూలిపోయినాయి అనమాట. అప్పుడు కండ్లు పాడవుతాయి కాబట్టి వాటికి నీళ్ళు అవసరం లేదని చెప్పారు. చూసారండి వర్షం ఎలా పడుతుందో. పడుతుంది ఆగిపోతుంది, పడుతుంది ఆగిపోతుంది. చూద్దాం ఎంతసేపు పడిద్దో ఈ వాన. ఈరోజైతే నేను కల్లాపంతా చిమ్మాను. ఆడేం కోళ్ళు జరిగినాయి. మేము కట్టెల కని పోయి వచ్చేలోపే ఆడ ఈడ అసలు ఫుల్ వర్షం అనమాట. రేపు అది కాక ఉగాది కదా, ఉగాదికి ఖచ్చితంగా వాన ఉండిద్దంట. అది కాక రేపు మా ఊర్లో తిరణాలంటే బొందులపాలెం అనమాట, మా ఊరు దగ్గరలోనే. సరేనండి, ఇంక ఈ వివరాలు చాలా చల్లగా ఉంది. అలానే వాన పడుతుంది. వేడి వేడి రాగి ముద్ద అనమాట. అంటే కొంచెం బియ్యం వేసి చేస్తారు కదా రాగి ముద్ద. చేపల పులుసు, అది ఏంటి తెలుసా, కొరమీన్ చేపల పులుసు. ట్రై చేద్దాం ఎట్లుండిద్దో. సరేనా? వర్షం అయితే చూసారు కదా పడతా ఉంది. నా చిట్టి తల్లేమో ఆడుకుంటా ఉంది. లోన్కి అయితే వెళ్ళేసి వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంక వాన పడతానే ఉండిద్ది. మనం అయితే ఏం బయట అయితే నేనేం వేయలేదు. ఇంక లోన్కి వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చల్లగా ఉందండి అసలు. నిన్న మొన్న అయితే ఎండలు మామూలుగా లేవు. ఈ రీజన్ వాతావరణం చాలా చల్లగా గాలి తగులుతుంటే భలేగా ఉంది. నైట్ కూడా 2 రోజులు పెట్టి వాన గాలి తగులుతుందండి చల్లగా. ఇంట్లో కూడా చలి వచ్చింది. మన 2 రోజులు అయితే ఒక్క తీస్తూ ఉంది. చూసారా? ఇంకా ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా చేపల పులుసు అలానే రాగి ముద్ద చేసుకున్నాం. వర్షం అయితే ఆగిపోయింది ప్రస్తుతానికైతే. మబ్బులు కూడా పోయినట్టు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. చూద్దాం దేవుడా. ఇంకెంతోడి చాలా అయ్యా, ఎందుకంటే పంట వేసాం కదా, చాలా నష్టపోతాం ఈ వర్షానికి. ఎందుకంటే మొక్కజొన్న చాలా మందిది మిషన్ కోతకు వచ్చింది. ఇట్లా అయితే చాలా నష్టపోతారు రైతులు. ఎందుకంటే ఏడాది అంతా ఎంతో కష్టంతో కరువు అయినా కానీ వేసాము చాలా వాటికి. చూద్దాము. బుడ్డి బుడ్డి హాయ్ అండి, మీకైతే చూపించాను కదా బయట అయితే వర్షం పడతా ఉంది. రాగి సంగడి చేద్దాం అనుకున్నాం. ఎందుకులే మా ఆయన రాగి ముద్ద చేయమన్నాడు. దానికోసం అని చెప్పేసి ప్రిపేర్ చేశాను. వీక్షి అమ్మో, నా కూతురు అయితే ట్రైపోడ్ పెట్టిన కానీ దాన్ని పడేయటం ఎక్కువైపోయింది. మా ఆయన అల్లే దీని కింద అయితే ఆన్ చేద్దాం, ఎందుకంటే మరుగుతా ఉండాలి నీళ్ళు. దీని కింద అయితే ఆన్ చేసే ఉంచాను. దీంట్లో పులుసు నేను ఆన్ చేసి ఇది పెట్టాను. అంతలోకి పులుసులోకి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి పిండి. దీనికి కావాల్సిన ఐటమ్ పక్కన పెట్టేసుకున్నాం. వెజిటేబుల్స్ పెట్టుకున్నాం దీని మీద. అమ్మాయి షాక్ మర్చిపోయి అయితే కట్ చేసుకున్నాం టమాటాలు. అక్కడ కాలు గుర్తులు ఉన్నాయి, వాళ్ళు తెలిసి ఇంట్లో పట్టుకున్నారు. రాయిందా 2వ రాయి ఆ నుంచి అలా ఇంటి దాకా ఆ కాలు గుర్తులు చూసి ఇంట్లో పట్టుకున్నారు వాళ్ళు. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మొత్తం. వర్షం పడుతుంది కాబట్టి లోన ఇది చేసేసుకుందాం. బయట గాలి కూడా తాగట్లేదు. కట్ల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం మొత్తానికైతే. అదిగాక బుడ్డిగా ఉంది, అది కాక గాలి తాగుతుంది. ఇంక రిస్క్ ఎందుకని చెప్పేసి స్టవ్ బయట తెచ్చుకొని హాల్లో చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ టైం మాకైతే పిల్లలు గోల గోల. మా అమ్మాయిని ఎత్తుకోవడానికి ఒకరు రమ్మంటే వీడియో చేస్తుంటే చాలా మంది వచ్చారని మా ఆయన తలుపేసేది. బయట ఏం గోల చేస్తున్నారు. మళ్ళీ ఇంక వీడియో డిస్టర్బెన్స్గా ఉండిద్దని వాళ్ళందరినీ బయట ఉంచాం. కట్టే
సరేనండి, వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే మొత్తం కట్ చేసేసాను. ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్, అలానే టొమాటో కట్ చేసాను. మా ఆయనకి రాగి ముద్ద కొంచెం స్పెషల్గా కావాలంట. ఆ స్పెషల్ ఏంటంటే పక్క నీళ్ళు ఇప్పుడే మరగడానికి వచ్చినాయి. వాటిలోకి కొబ్బరి పేస్ట్ అంటే కొబ్బరి పాలు పేస్ట్ 2 బాగా మెత్తగా మిక్సీ పట్టాను, పులుపు కూడా లేకుండా. దీని అయితే మెరిగేటప్పుడు దీంట్లో వేసేసి ఇంక పిండేసి కలపాలా, ఎట్లా వచ్చిందో చూద్దాం. ఒక పక్క పులుసు కూడా ప్రిపేర్ చేద్దాం. సరేనండి, ఆయిల్ అయితే చేపల పులుసుకి కొంచెం ఎక్కువగా పట్టిద్ది, అందుకని నేను 4 పెచ్చే పోసే దీంట్లో. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఐటమ్స్ అయితే వేసుకోవాలి. ఒక పక్క ఇటు వాటర్ కూడా చూసారా మరుగుతుంది, మరగడానికి వచ్చింది. ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం. గాలి తగులుతా ఉంది, చల్లటి గాలి. అలానే బయట ఏమో ముబ్బట్టింది, భలే కలిసి వచ్చింది మాకేం లేదు ఈరోజు. అచ్చం పాలు ఉన్నట్టుండే చూస్తుంటే. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది, ఆనియన్స్ వేసుకున్నాం. హీట్ అవ్వసేపు వచ్చింది. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం ఒకసారి. ఇది స్టవ్ కొంచెం తక్కువ మంట తగిలిద్ది, ఇదే ఎక్కువ మంట తగిలిద్ది. దీని మీద అయితే ముద్ద అమ్మటన అయిద్ది, తర్వాత పులుసు చేయొచ్చు అన్నట్టుగా దీని మీద పెట్టేయండి. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ఖచ్చితంగా వాన పడిద్ది. మాకెళ్ళి కూడా తిరణాలన్నమాట రేపు బొందులపాయలలో. దగ్గరే ఎట్లుండిదేమో చెప్పలేము, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, రెండింటిగా ఉంది మాకైతే మాత్రం. ఇంకా ఉగాది కాబట్టి అందరికి ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మేము వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మీకు తెలుసు కదా మీరు ఎలా చేస్తారో, మీరు చేసేది కూడా కామెంట్ చేయండి. ఒకసారి ఇంతే చేస్తే కలిపి పెట్టమని కూడా కామెంట్ చేశారు. కాకపోతే మీరు తాలింపు వేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. నా చిట్టితలు అస్సలు కొనలేదండి, ఇక్కడికి వచ్చి చేయి పెట్టి కాల్చుకొని పోవాలి. ఇప్పుడు ఒకసారి వచ్చింది కాలింది, అందుకే మళ్ళీ మాట అక్కడికి పోతుంది. ఉగాది స్పెషల్ మీరేం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మాకు ఇల్లు అయితే ఏం లేదు, ఉగాది ముందు రోజే చేసుకుంటున్నాం. ఎందుకంటే మా ఇయ్యాలే ఉన్నాడు, మాకు ఇయ్యాలే కుదిరింది. రేపు ఎట్లుండిద్దా చెప్పుకోలేం. ఉన్న రోజు చేసుకోవటమే మంచిది, లేని రోజుకి ఆశపడే కన్నా ఉన్న రోజు ఉన్నది తింటమే మంచిది. నా చిటితల అబ్బాబ్బా తిరుగుతుంది చూడు, బుడగలో ఏందో వస్తున్నట్టు ఎట్టొస్తుందా. సరే నేనైతే పప్పు తెచ్చాను, ఎందుకంటే వరకు నీ గడ్డలు కట్టిపోయిద్దని. కదండి, బాగా ఫ్రై అవుతూ ఉందన్నమాట ఆనియన్స్ ఆయిల్లో. బ్రౌన్ కలర్ రావాలి కొంచెం, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కాబట్టి టొమాటో వేసుకున్నాం. టమాటా కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. గుజ్జాలా తయారైద్ది. గుడ్డమ్మా ఓన్ చేస్తున్నా, ఏం చేయట్లా అండి, చూద్దాం. టమాటా అయితే ఆయిల్లో బాగా వేగింది మొత్తానికైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. నేనే ముద్ద చేసా అల్లం వెల్లుల్లి. థ్యాంక్స్ బావా. మా ఆయన అయితే నాకు దేనిలో దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అదేమో సంగట్లో పెట్టి స్పూన్ తీసుకుని చేసుకొచ్చి ఇచ్చాడు. పచ్చి వాసన పోవాలి ఇది, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన బాగా.
రాగి ముద్ద. సరేనండి, రాగి పిండి అయితే వేసి తిప్పి మా ఆయనకి పాపం చేతులు నొప్పి కూడా వచ్చినాయి. వాటిని ఉండలు చేయాలంటే చేతులు కాలుతాయి కదా, పెద్ద ప్రాసెసే. ఇంకా అట్లా చేతులు పెట్టకుండా ఎట్లా చేయాలో మీకైతే చూద్దాం. నా చిటితల్లేమో పిల్లలు పడేసారనమాట, తీసుకుంటే ఇంకా ఏడుస్తుంది. కూర్చోబెట్టయితే కొబ్బరి ఇచ్చాను. ఇంకా నేనేమో స్టవ్ కాడ ఉన్నాను, ఎందుకంటే వంట అంతా అడుగంటిపోయిద్ది. ఏం చేసాడో తెలుసా, దాని చుట్టూ అయితే మాత్రం ఇంకా ఆయిల్ అయితే పూసేసాడు. ఆయిల్ పూసిన తర్వాత చుట్టూ వేసి అయితే తిప్పుతూ ఉన్నాడనమాట. అది గుండ్ర రోడ్డుకి అయిపోతుంది. చేత్తో అనాలనుకుంటే కూల్ వాటర్ కానీ లేదా ఏదో ఒకటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఎప్పటికప్పుడు చేత్తో తడి చేస్తూ ఉండండి. అప్పుడు చెయ్యి అనేది కాలదు, చాలా బాగుండిద్ది అనమాట. మీకు చేపల పులుసు ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. నేనే స్టవ్ ఆఫ్ చేసిన, వెలిగించుకుందాం. అయిపోయిందా బాబు? ఇంకా ఇదేనా లాస్ట్? మసాలా అయితే అడుగంటుతూ ఉంది ఇప్పుడే లైట్గా. ఏం చెప్తున్నానా, కొడదాంలేమ్మా. నా చిట్టుకి ఒకరి జోలు బాగుండి ఆడుకుంటుంది. నా చిట్టు దాన్ని నేర్పిస్తుంది. కారం, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి చేసాం కదా, కారం కొంచెం యాడ్ చేసేసుకుందాం. కలిపేద్దాం. దీంట్లో కొబ్బరి ఏమి వేయాల, మేము అసలు కొబ్బరి అసలు వాడడం కూడా మెయిన్ దేంట్లో. ఎండు కొబ్బరి అయితే దేంట్లో కట్టవడం, పచ్చి కొబ్బరి అస్సలకి లైక్ చేయడం. దాంట్లో వేసుకున్నాం, గ్యాస్ ఫామ్ అవుతుందని మన కూరలు వేయంగా అంటున్నా. ఏదో అట్లే కూర అయితే ఉండదుగా, ఎక్కువసేపు అని వేయలేము మేము. అంటే రేపు అయినా ఉండిద్ది, మేము ఇద్దరం మీకు ఎంత తింటాం, చాలా మిగిలిద్ది నాకు తెలిసి. దీంట్లో అలానే మన సీక్రెట్ మసాలా ఏంటంటే ఇది ధనియా జీరా పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకున్నాం. తర్వాత తెరలేటప్పుడు కొంచెం స్మెల్ చాలా బాగుండిద్ది. ఇదైతే వంటలు చేసి పెట్టు, నేను దోముకుంటానే. ఇంక సాయంత్రం వంట చేసే పని లేదుగా, మరి వంట బదులు అంటలు దోముకుంటే పని అయింది. కసూర్చే పని లేదు, ఎందుకంటే కల్లాబి జిమ్మే. అదిగో స్ట్రక్చర్ చూడ ఎంత ఉందో, సూపర్. మా ఆయన నాకు వత్తదే కావాలని ఏంది చేసాడు. సమానంగా ఉన్నాయి ఆ ముద్దలో. చూద్దాం ఎంత తినగలుగుతాం. కొబ్బరి తింటుంది. చేపల పులుసు అయితే పోసేసుకున్నాం. చేపల పులుసు అన్నానేది చింత పులుసు. కొంచెం ముక్కలు మునిగితే చాలు, గ్రేవీగా చేసుకున్నాం. ఇంకా గ్రేవీగానే ఉంది. కాసిన వాటర్ పోసేసుకొని దీంట్లో ముక్కలు వేసేసుకున్నాం, అప్పుడు ఇంకా బాగుండిద్ది. చేపల పులుసులోకి ఎక్కువ ఆయిల్ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. స్మెల్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక్కో చేప ముక్క పులుసులో వేసేసుకున్నాం. మనం గ్రేవీగానే కావాలని కొంచెం గ్రేవీగానే ఉంచి వాటర్ తక్కువ పోసాం, ఆయిల్ అనేది ఎక్కువ పోసాం. చూసారా ఇట్లా 1 by 1 గుడ్డ కలిపి ఇట్లా 1 by 1 వేసేసుకొని మూత పెట్టాలి. ఇంకా మొత్తం 3 కేజీలు ఉంటాయి. ఆ బాబా మొత్తం కలిపి కేజీలు ఉంటా. 2 కేజీలతో పులుసు పెట్టేస్తాను. మార్నింగ్కి ఇంకా బాగుండిద్ది. ఇంకా అయిపోయింది. ఉప్పు చూద్దాం. ఉప్పు చూసి సప్పగుంది, పోయి కొంచెం సప్పగుంది, పోయి కొంచెం అండి.
చేపల పులుసు బయట మరుగుతూ ఉంది. మూత పెట్టేద్దాం. మీ అండి ఛార్జింగ్ లైట్ ఉంటే వేసాను. అసలు చలిగాలి మామూలు కదా, బాగా చలి పడుతుంది. చిటితలకేమో స్నానం చేయించి ఆడుకుంటా ఉందండి. అసలు ఇప్పుడు దాకా పిల్లలు ఉన్నారని హాల్లో కూర్చున్నాను. చూసారు కదా మెరుస్తూ ఉంది. అసలు విపరీతం గాలి తాగుతుంది. చాలా వాటికి మొక్కజొన్న అయితే పడుకుందనమాట, అంటే వాలిపోయినాయి అనమాట. అవి మొక్కజొన్న కండ్లు ఇరిపిటమే మిషన్ వల్ల కాదండి, అట్లా ఉంటే అంటున్నారు. ఇప్పుడు దాకా వచ్చి కూర్చున్నారు కొంతమంది పడిపోయినాయి అని. మన చీలు ఎలా ఉన్నాయి ఏమో, రేపు మార్నింగ్ వెళ్ళి చూసి రావాలి. కొంచెం వాన పడుతూ ఉంది, చలిగాలి తోలుతూ ఉంది. మా ఆయనేమో చిన్న పని మీద బయటకు వెళ్ళాడు. చొక్కున్నాను బాబా మా మొహాలు కూడా కానట్లేదు. లోన్ ఇంకా చీకటికుంది. ఎట్లా కట్ట లోన పోయి ఇంకొంచెం ఫుడ్ తినాలి. వండుకున్నాం కానీ అస్సలు తినలేదండి. మా ఆయన ఏమో పని ఉందని చెప్పి వెళ్ళాడు. నాకు అసలు ఇద్దరం కలిసి తిందాంలే ఛాలెంజ్ పెట్టుకున్నామంటే ఇంటాడా దేనికో దానికి పోతా ఉన్నాడు. బాబుడ్డి చలి పడుతుంది కదా, పడుతుంది చల్లు గాలికి పక్కలోనే పోతాయి. అమ్మ 3 రోజులు ఉందని చూస్తున్నారంట వాన. మరి లైట్ ఆఫ్ చేసి ఇల్లు అయితే ఇంకా షేవ్డ్గా ఉంది. డోర్ వేసేసి లోన్ ఉంటుంది. ఒక్కదాన్ని నాయా, ఎవరు లేకపోయా. ఈ లైట్ వేసుకొని ఉండు అని అన్నాడు. వెళ్తురు వచ్చేసింది. వచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి నేను తింటున్నాను. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మధ్యాహ్నం కూడా తినలేదు, చేసుకొని తిందామని మా ఆయన కోసం అయితే వెళ్ళాడు. రాగి ముద్ద ఎట్టనో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది టేస్ట్. దీని టేస్ట్ తింటే కాదు సప్పరితే తెలుస్తుంది నోట్లో పెట్టుకొని. చాలా బాగుంది. దీంట్లోకి ఇంకా చికెన్ కర్రీ కానీ, రీసెంట్గా పల్లి పచ్చడి ఇంకా వైరల్ అయిందనమాట. ఈసారి ట్రై చేద్దాం. నా చిట్టితలు కూడా రొప్పుతా తింటుంది. మొహానికి ఏమో కొంచెం పిండి ఉంటే రాగి పిండి పూసుకుంది ఆడుకుంటా. రాగి ముద్ద ప్లస్ చేపల పులుసు మంచిదే, పిల్లలకి పెడుతున్నా. టైం వచ్చేసి 7 అయింది, ఏం కాదు. దాకా అంది, కొంచెం టేస్ట్ తగిలేలేక తింటుంది. బట్టమ్మా అబ్బా, నా చిట్టుతో ఏదైనా కానీ ముందు కొంచెం తింటే తర్వాత ఏదన్నా తినేది. బట్